శారద కొడుకువా నువ్వు? అవునమ్మా. ఏం చదివావు? ఎంఏ. యూనివర్సిటీ ఫస్ట్ అండి, కానీ వదిలేశాడు మా వాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉద్యోగం కోసం. కొన్నాళ్ల పాటు ఏదో ఆధారం దొరికితే తర్వాత స్వయంగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను. వ్యాపారమా? యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావా? చాలా సంతోషం. మీ నాన్నగారు ఎవరో నీకు తెలుసా? ఏ? తెలుసా? భగవంతుడు. మరే ఆ భగవంతుడి సన్నిధిలోనే ఫాదర్కు తోడుగా ప్రార్థనలు చేసుకుంటూ బ్రతుకుతావనుకుంటే చదువుకుని పట్టం వచ్చి మా కంపెనీలో చేరి మాలాగా వ్యాపారాలు చేయాలనుకుంటున్నావా? తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తున్న వాళ్ళకే వ్యాపారం కలిసి రావడం లేదు. దేవుడు కన్న బిడ్డవు, నువ్వేం చేయగలవు? మా అమ్మ పట్ల అభిమానం ఉన్నవారని తెలిసి మిమ్మల్ని చూడాలని వచ్చాను. సాయం చేయడానికి వీలు లేకపోతే నేనేం అనుకోను. వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళతావు? ఎక్కడికైనా వెళ్ళగలను. తాతలు తండ్రులు నాకు ఆస్తులు ఇవ్వకపోయినా నా తల్లి పోతూ పోతూ ఆశీస్సులు ఇచ్చే ఉంటుంది. అవి చాలమ్మా నేను బతకడానికి. చూడు, పట్టణంలో బ్రతకడం చాలా కష్టం. ఈ 100 రూపాయలు తీసుకుని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు, సుఖపడతావు. సుఖపడ్డం మీరు నాకు నేర్పక్కర్లేదమ్మా. మీరు సుఖంగా ఉండండి చాలు. నమస్తే. పద. నమస్తే.